Hi, Yeah. Revant. How are you? All good. Thank you. So good, Revant. So being an IT professional, so I'm an IT Yeah. professional, right? So we look for the growth in terms of our career and what is that package, etc. And we do hard work to achieve that. So that and all will be done, right? అవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే we fail to do ఇన్వెస్ట్మెంట్స్ in an appropriate manner. ఓకే, సో వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టేజ్లో సో ఐటీ సో లాంగ్ టర్మ్ కెరియర్ ఈజ్ ఇన్ లాంగ్ టర్మ్ కెరియర్ ఇన్ ఐటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గ్యారంటీడ్, రైట్? Yes. సో విల్ హ్యావ్ సో మెనీ అన్సర్టనిటీస్ హియర్. అవును. సో మనం ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బు మన డబ్బే మనకు సంపాదించి పెట్టే విధంగా ఉండాలంటే కావాల్సినటువంటి ప్లాన్, ఫినాన్షియల్ ప్లాన్. సో వాట్ ఈస్ యువర్ అడ్వైజ్ ఆన్ దిస్? ఒక ఐటీ ప్రొఫెషనల్ ముందర పెట్టుకొని నీ మాటలని చెప్తాను. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, నాకు చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి. సో బేసిక్గా ఐ డీల్ అంటే ప్రతిరోజు ఒక కొత్త జీవితంతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఒక కొత్త జీవితం వస్తూ ఉంటుంది, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు, కొత్త కొత్త మనస్తత్వాలు. నేను ఐటీ ఫీల్డ్లో గమనించింది ఒకటి ఏంటి అని అంటే, మనకి కంప్యూటర్ వాడటం వచ్చు కాబట్టి మనకు అన్ని వాడటం వచ్చు అని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ, మొదటి ప్రమాదం అది. 100% కరెక్ట్. అది చాలా పెద్ద ప్రమాదం. కరెక్ట్. యు ఆర్ గుడ్ ఎట్ కంప్యూటర్ లాంగ్వేజ్, నాట్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ. సింపుల్గా ఇంకో రాగా చెప్పాలి అని అంటే, డాక్టర్ అని అంటే ఈజ్ ఎ డాక్టర్. ఓకే, మీరు హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వస్తే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారా? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, రైట్? కరెక్ట్. మరి డాక్టర్లే కదా అందరూ. ఈవెన్ ఓకే, ఒక కార్డియాలజిస్ట్కి మోకాలు నొప్పులు వస్తే ఆయన సొంతంగా వైద్యం చేసుకుంటాడా? లేదు, ఆర్థోపెడిక్ దగ్గర వెళ్ళాల్సిందే కదా. ఇట్స్ సింపుల్ ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకు చదవటం వచ్చు అని అనుకుంటాం కానీ మన అన్ని సబ్జెక్టులు మనకి కాదని ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్ వాడటం అని అంటే ఎర్ర బటన్ పచ్చ బటన్ కాదు మార్కెట్లో. కరెక్ట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ దిస్ పక్కకు పెట్టండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మైండ్ గమనించాను. వెరీ ఫ్యూ పీపుల్, లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు ఏదైనా కానీ 1% మాత్రమే జరుగుతుంది. అది గుడ్ థింగ్. అంటే ఒక ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా 1% యాక్సెప్ట్ చేస్తుంది. ఐటీలో కూడా ఒక 1% టాప్లోకి వెళ్తారు. కరెక్ట్. ఐఐటీలోకి వెళ్ళే వాళ్ళకి కూడా 1%. ఆ ఐఐటీలోకి వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ 1% దొరుకుతాయి. ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్స్. ఇన్ లైఫ్ 1% అనేది ఎప్పుడు ఉంటుంది. మనం 1% ఉండటం కోసం ట్రై చేయడంలో తప్పు లేదు, కానీ ఉన్నామో లేదో రియలైజ్ కాకపోవడం తప్పు. కరెక్ట్. ఇప్పుడు నేను 1% నేను మార్కెట్లో ఉన్నా, ఆ 1% నాకు వేరే దాంట్లో ఉంటుందా? నాకు లేదు. నాకు వేరే ఏ అవసరం వచ్చినా కానీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిందే. నాకు ఆప్షన్ లేదు. నా పరిమితి ఎంతవరకు అంటే ఇంతవరకు. సో ఎప్పుడైతే మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తామో మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నేను మేజర్ ఛాలెంజ్ ఫేస్ చేసింది, మోటివేట్ చేయడానికి ట్రై చేసింది ఐటీ పీపుల్ దగ్గరనే. మిగతా వాళ్ళ దగ్గర నాకు ఇంత స్ట్రగుల్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మీ జనరేషన్ అండ్ మీకంటే కొంచెం, మీరు ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ అనుకోవచ్చు ఐటీకి, ఐ గెస్ సెకండ్ బ్యాచ్. ఓకే, మీ బ్యాచ్ అంతా ఏం చేసింది? మీ బ్యాచ్, మీ ముందు బ్యాచ్ అంతా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టారు. మోస్ట్ ఆఫ్ యూ రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో అంత మ్యూచువల్ ఫండ్ అవేర్నెస్ లేదు కాబట్టి ఇట్ ఆల్ వెంట్ గుడ్, దట్స్ ఫైన్. తెలియదు కాబట్టి మనకు తెలిసిన ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ మార్గం ఏదైనా ఉందంటే అప్పుడు రియల్ ఎస్టేట్. అదొకటే. ఏదైనా ఒక ప్లాట్ కొనడమో లేదంటే ఊర్లోకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడం, ఇవి తప్ప పెద్దగా తెలిసేది కదా. ఏమి తెలియదు అంటే మనకున్న ఆప్షన్ అది తెలిసింది. ఎగ్జాక్ట్లీ, అది చేసాము. ఓకే, సో దానివల్ల ఏమైంది అని అంటే, మీ జనరేషన్ వాళ్ళు ఐటీ వాళ్ళందరికీ క్యాష్ ఫ్లో లేకుండా పోయింది. కరెక్ట్. అసెట్స్ ఉన్నాయి బట్ దెర్ ఇస్ నో క్యాష్ ఫ్లో. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి అసెట్ రిచ్, క్యాష్ పూర్. ఆ కండిషన్ లోకి వెళ్ళారు. రిటైర్మెంట్ కి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అని అంటే, ఐ బిలీవ్ 95% ఆర్ నాట్ రెడీ ఫర్ రిటైర్మెంట్. అంటే వాళ్ళు బతకడానికి కావాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. కార్పస్ లేదు. ఆస్తులు ఉండొచ్చేమో కానీ కార్పస్ అయితే లేదు. లిక్విడిటీ లేదు. ఎగ్జాక్ట్లీ. మీ తర్వాత బ్యాచెస్ వీళ్ళు ఐదర్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు మీరేమో ఇటువైపు రియల్ ఎస్టేట్ వైపు టిల్ట్ అయి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ ఈక్విటీకి టిల్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో కూడా అటు ఇటు మళ్ళీ ఉంటారులేండి, కానీ ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నారు. అంటే బ్యాలెన్స్డ్ మెథడ్ లో పోవట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అరే నాకు చాలా ఈజీ, నేను ఎట్లా కంప్యూటర్ ముందు ఉంటాను కదా, ఈ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఈ ల్యాప్టాప్లో ట్రేడింగ్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకో ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని ట్రేడింగ్ చేయడము, ఇదంతా చేసుకుంటూ పోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వీళ్ళ పాయింట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటుంది. రీసెంట్గా హెచ్ఎస్బిసి ఒక రీసెర్చ్ చేసింది. ఇండియాలో ఇప్పుడు రిటైర్ అవ్వాలంటే 3.5 కోట్లు ఉండాలి. అమెరికాలో రిటైర్ అవ్వాలంటే 1.5 కోటి ఉండాలి, మేబీ 90 లక్షలు ఉండాలి. చైనాలో రిటైర్ అవ్వాలంటే 1.5 crore సమ్ బిలోనే. అరే ఇండియాలో 3.5 కోట్లు ఏంటి, అమెరికాలో 1.5 కోటి ఏంటి? అమెరికాలో ఇంకెక్కువ ఉండాలి కదా కార్పస్. వై ఇక్కడ ఎందుకు ఆ కండిషన్ ఉంది? అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చేది వేరు, ఇండియాలో వేరు. సో మన డబ్బులు మనం ఏర్పాటు చేసుకోవాలి. సో బేసిక్ గా వాళ్ళు ఇంకా అట్లానే ఓకే, ఇంత కార్పస్ తోటి ఎంతమంది రెడీగా ఉన్నారని ఒక రీసెర్చ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ రెడీ. వై నాట్ రెడీ అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక రీసెర్చ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఇండియన్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ వెల్త్ క్రియేషన్ రాదర్ దాన్ క్రియేటింగ్ దేర్ మోర్ ఇన్కమ్, ఇంక్రీజింగ్ దేర్ ఇన్కమ్ కంటే. ఇక్కడ ఎప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, వెల్త్ అనేది ఆఖరి మాట. ఎగ్జాక్ట్లీ. ఇక డెడ్ ఎండ్ మాట అది. వెల్త్ అనేది
బట్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అసలు ఇన్కమ్ అంటూ రావాలి కదా. ఎర్నింగ్స్ మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు వెల్త్ మీద, వెల్త్ క్రియేషన్ మీద ఎక్కువ, వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు, which is not their subject again. which is not their subject again. Yeah, so having knowledge is needed. Correct. But that doesn't mean that you have to focus there. Correct. ఇప్పుడు మీకంటూ జీతం పెరిగితే you can invest more and more in money. Right. That's the catch. Correct. సో బేసిక్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయకుండా దీని మీద ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ మీ కెరియర్ పాడవుతుంది. Correct. డబ్బులు సంపాదించాలి ముందు. Correct. ఇప్పుడు నేనే అదే ఫార్ములా ఫాలో అవుతాను. ముందు లెట్ మీ ఎర్న్ మనీ, లెట్ మీ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ మోర్ ఇన్కమ్. Correct. ఇఫ్ ఇన్కమ్ అంటూ వస్తే అసెట్ మేనేజ్మెంట్ ఇస్ సెకండ్ పార్ట్. Correct. సో ఫోకస్ అంతా కూడా ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయింది. ఐ హావ్ సీన్ క్లయింట్స్ ఇట్లా వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కరెక్ట్. ప్రైమరీ ఏది జాబ్ కదా, మరి దేని మీద ఫోకస్ పెడుతున్నారు? మీకు సంపాదించే లక్షలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 20,000 ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. మీరు ఇక్కడ 1,00,000 సంపాదన పక్కకు పెట్టి 20,000 మీద ఫోకస్ పెడతానంటే అది కరెక్టా పద్ధతి? డెఫినెట్లీ షార్ట్ టర్మ్. సో బేసిక్ గా ఐటీలో ఉండే మేజర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే వాళ్ళు ఫోకస్ ని రాంగ్ సైడ్ కి తీసుకెళ్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఐటీలో మీరు అప్ టు డేట్ లేకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్. It is not like all other professions. Exactly. This is not a there is no excuse. Manufacturing industry. Yes. There is no excuse. మిగతా ఇండస్ట్రీస్ లో ఎక్స్పీరియన్స్ అంతా పెరిగితే వాళ్ళకి అంత సెక్యూరిటీ ఉంటుంది కానీ జాబ్ లో ఐటీ అట్లా కాదు. ఎవ్రీ డే మీరు అప్డేట్ అవ్వాలి. మీరు చాలా ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత బెటర్. మీకు స్టాక్ మార్కెట్ లో ఇంత సర్టిఫికేషన్ ఉంది, మీకు ఎంత CAGR రిటర్న్ జనరేట్ అవుతుంది, ప్రమోషన్ ఇస్తాడా? ఉద్యోగం నుంచి మీకు అక్కడ పెడతాడు. ఎగ్జాక్ట్లీ. 10 years ఐటీలో అయిందంటే వాడు ఎక్స్పైరీ డేట్ స్టార్ట్ అయినట్టే ఆ రోజు నుంచి. ఎగ్జాక్ట్లీ. అప్ టు డేట్ లేకపోతే ఎగ్జాక్ట్లీ ముందు సంపాదించండి. ఫస్ట్ ఎర్న్ మనీ. సో వి షుడ్ కాన్సంట్రేట్ ఆన్ ఎర్నింగ్స్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ డూ ద వెల్త్ మేనేజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ an IT employee if required. You can also do. నేను మళ్ళీ ఇట్లా మాట్లాడితే నీ బిజినెస్ కోసం అనుకుంటున్నాను, నా దగ్గరికి రావద్దు. ఫస్ట్ వచ్చినా నేను తీసుకోను. పాయింట్ అంటే నువ్వు వచ్చినా నేను తీసుకున్నది వేరే విషయం. పాయింట్ ఏంటంటే సార్ ఎవరో ఒకరు వెల్త్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. లైక్ మైండెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి. దట్ ఈస్ మోర్ నీడెడ్. ఎగ్జాక్ట్లీ. యా, ఎందుకనంటే అది ఎవరి జాబ్ వాళ్ళదే అండి. కరెక్ట్. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడి పని చెప్పులు కుట్టాలి, అమ్మేవాడి పని అమ్మేవాడు చేయాలి, కొనుక్కునేవాడి పని కొనుక్కునేవాడు చేయాలి. ఇప్పుడు చెప్పులు కుట్ట కూడా ఆ స్కిల్ మన దగ్గర ఉండదు. ఒక షూ ఇచ్చి ఒక చెప్పులు స్టిచ్ చేయమంటే మన వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. ఎవరి పని వాళ్ళు చేయాలి అంతే. ఏది తక్కువ పని కాదు, ఏ పనైనా గొప్పదే అంతే. ఎవరి పని వాళ్ళు చేయాలి, అన్ని పనులు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వదు. వెరీ గుడ్. సో ఇంకొకటి ఐటీ ప్రొఫెషన్లో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే రేవంత్, సో పియర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ ఏమైందంటే ఇప్పుడు 21 years almost at the age of 21 or 22 they'll complete their graduation and they'll be entering into the IT industry, right? అప్పుడు బాగా ఈ పియర్ ప్రెషర్ అనేది ఉండటం మూలాన వాళ్ళు ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకోండి ఒక ఐటీ ఇండస్ట్రీలో, వాడు ద మూమెంట్ దే జాయిన్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ they'll buy a car immediately, they'll buy a flat. These two they'll be buying on EMI. Yes, true. And IT ఇండస్ట్రీలో కెరియర్ అనేది లాంగ్ టర్మ్ కెరియర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గ్యారంటీడ్. అలాంటి గ్యారంటీ లేని ఒక ప్రొఫెషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కి ఇలా వాళ్ళు స్టార్టింగ్ లోనే ఈఎంఐ బేస్ లో కారు కొనుక్కొని తర్వాత ఒక హౌస్ ఒక ఇల్లు కొనుక్కొని బికాస్ ఆఫ్ దిస్ పియర్ ప్రెషర్, సో బికాస్ ఆఫ్ ది షో ఆఫ్, రైట్? సో దానివల్ల వాళ్ళు ఫినాన్షియల్ ప్లానింగ్ సరిగా చేయలేకపోతున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటారు? సో అనుభవించడం తప్పు కాదు. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఈ జీవితాన్ని జీవించండి అని. జీవించడం అని అంటే తగలేయటం కాదు. జీవించడం అని అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రతి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఐదర్ సైడ్స్ ఈజ్ ఎ ప్రాబ్లం. జీవితంలో ఏమి అనుభవించకుండా రూపాయి దాచిపెట్టిన ప్రాబ్లమే ఎక్స్ట్రీమ్. ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ డేంజరస్. సో బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది డెఫినెట్ గా నీడెడ్. కరెక్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, పియర్ ప్రెషర్ అన్న మాటకు వచ్చినప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమ్రా నువ్వు కారు కూడా సరే కొనుక్కోలేకపోయినా అని అడిగింది అనుకోండి, ఒకటే ఆలోచించండి, రేపు నేను ఈ కారు కొన్న తర్వాత అనుకోకుండా నా ఉద్యోగం కనుక ఆగిపోతే అన్నోడు వచ్చి నాకు ఈఎంఐ కడతాడా? ఎగ్జాక్ట్లీ. వాడు కట్టడు కదా, అంతే. సో బేసిక్ గా ఒక షార్ట్ టర్మ్ గెయిన్ అంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ కోసం చూసుకుంటే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఇబ్బంది పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే మీకు ఇప్పుడు జీతం వచ్చినంత మాత్రం మీరు గొప్పోళ్ళేం కాదు. మీకు జీతం ఇప్పుడు ఎంతైనా రావచ్చు, మీరు అస్సలు గొప్పోళ్ళు కాదు. మన కాలర్ ఎగరేసుకుంటామో నాకు అంత జీతం వస్తుంది నేనే అనుకుంటా, మళ్ళీ ఫీల్ అవుతారని నేను కూడా అనుకుంటా. నీకు అంత సినిమా లేదు, యు ఆర్ నథింగ్. నీకు ఇప్పుడు టైం బాగుంది కాబట్టి నీకు జీతం వస్తుంది. నువ్వు కొనే ముందు ఒక్క మాట నీకు నువ్వు ఆలోచించుకో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఒక 25 లక్షల కారు కొనాలి అనుకుంటున్నాను అనుకోండి. ఈ 25 లక్షల కారు నా జాబ్ పోయినా కానీ నేను మళ్ళీ కొనగలుగుతానా? కరెక్ట్. అది ఎఫోర్డ్ చేయగలుగుతామా?
చేయలేకపోతే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఒక 35-40 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 లక్షలు కారు కొన్నారు. ఆ కారు మీకు 55 సంవత్సరాల వయసు వచ్చేసరికి కారు డిస్మాంట్లింగ్ వెళ్ళిపోతుంది. ఆ టైంకి మీకు జాబ్ ఉండదు. సేమ్ అదే రేంజ్ కానీ మళ్ళీ మీరు మెయింటైన్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందా? ఉంది అంటే కొనండి. లేదు మీకు 25 లక్షల కార్ని అప్పుడు కొనలేను, కానీ అప్పుడైతే నేను ఖచ్చితంగా 10 లక్షల కారు కొనగలను అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా 10 కొనండి. కరెక్ట్. లైఫ్లో అతి దారుణమైన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ దాకా లైఫ్ వెళ్ళి తర్వాత స్టెప్ డౌన్ అవ్వటం. కరెక్ట్. ఒక తెలియని ట్రామాలోకి, డిప్రెషన్లోకి దిగజారిపోతాం. బతికి చెడ్డవాళ్ళు అంటారే, అది ఎగ్జాక్ట్లీ వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఫోన్ కొన్నా, ఒక కారు కొన్నా, ఏది కొన్నా సరే నేను మళ్ళీ ఉద్యోగం లేకపోయినా కొనగలుగుతాను అన్న నమ్మకం ఉంటేనే కొనాలి. ఓకే. 2, కారు కొనటం తప్పు కాదు, మీ దగ్గర డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఈఎంఐ తీసుకోండి. కరెక్ట్. ఈఎంఐలో కొనకండి. మన ఈఎంఐలో కొంటున్నాము అని అంటే వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దట్ అని నేను చెప్తాను. కరెక్ట్. ఎందుకు? ఈ రోజే మన ఈఎంఐతో కొంటున్నాం, 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం లేకపోతే మళ్ళీ కొనలేం కదా. మన ఫ్యూచర్ ఇన్కమ్ ని తాకట్టు పెట్టి మార్గేజ్ చేసి ఈ రోజు మనం ఈఎంఐతో కొంటున్నాం. కరెక్టే. మరి 15 ఏళ్ల తర్వాత జాబ్ లేకపోతే మళ్ళీ కొనగలుగుతారా? ఎగ్జాక్ట్లీ. అంటే లైఫ్ స్టెబిలిటీ లేదని కదా మీనింగ్. కరెక్ట్. ఇప్పుడు కాంపిటీషన్ అనేది పక్కకు పెడితే మీకు ఏది అవసరమో యూ డూ ఇట్. నాకు కారు ఉందన్న చిన్నది, లేదా టాటా నెక్సాన్ కొనుక్కున్నా. నేను ఎప్పుడు కారు కొన్నా కానీ మిడ్ వేరియంట్ తీసుకుంటా. నాకు స్క్రీన్ వద్దు, టచ్ స్క్రీను, నేను దాన్ని వాడను, నాకు అవసరం లేదు. నాకేం కావాలి, ఒక బ్లూటూత్ ఉండాలి ఫోన్ మాట్లాడుకోవడానికి, పైకి కింద కంటానికి, అంతే. ఆ విండోలో ముందుకి వెనకాల కంటానికి బటన్లు ఉంటే చాలు నాకు, అంతే. నాకు కార్కి 5 స్టార్ రేటింగ్ ఉంటే చాలు, సేఫ్టీ పర్పస్. నాకు ఎవరికి చూపించుకోవాలి? ఇప్పుడు నా దాంట్లో స్క్రీన్ ఉందంటే నాకు గోల్డ్ మెడల్ ఇస్తారా? అవసరం లేదు నాకు. కరెక్ట్. అంతే కదా. ఇప్పుడు నాకేమైనా రూఫ్ టాప్ అదేంటది ఉంటుంది కదా, దానికి అది ఓపెన్ అయితే నాకేమన్నా వస్తుందా? నాకేం వస్తుంది? నాకేం రాదు. నా ఇంట్లో పెద్ద పానోరామిక్ సన్ రూఫే ఉంది, 400 SFT బాల్కనీ ఉంటుంది నాకు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నీకు తెలియాలి. ఇప్పుడు ఒక కార్ లో ఇన్వెస్ట్ చేస్తే నేను ఒక్కడే అనుభవిస్తానేమో, తిరిగేది నేను కాబట్టి. డిప్రిషియేటింగ్ అసెట్. అదేదో ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తే నలుగురు ఎంజాయ్ చేస్తారు. అప్రిషియేటింగ్ అసెట్ అది. ఎగ్జాక్ట్లీ. సో బికాస్ మనం ఇప్పుడు ఇల్లు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రేవంత్, సో ఇప్పుడు కార్ అనేది అట్లీస్ట్ ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటే అది అట్లీస్ట్ ఒకవేళ అతను ఈఎంఐ మీద కొనుక్కున్నా కానీ 5 to 7 years మాక్సిమం. అంతే. మళ్ళీ కార్ లోన్ కూడా 5 to 7 years ఎక్కువ ఇవ్వడం. I think SBI is giving for 7 years. Other financiers are giving only for 5 to 6 years max, right? అదే ఒక ఇల్లు కొంటే అది 25 years 30 years వరకు కూడా వాళ్ళు ఆ ఈఎంఐ అనేది ఉంటుంది కదా, డ్యూరేషన్. సో అటువంటి సిచ్యువేషన్ లో చాలా చాలా డిఫికల్ట్ ఇప్పుడు ఈ సినారియో మనం మాట్లాడుకుంది. కార్ అట్లీస్ట్ ఒక 5 to 7 years, బట్ విచ్ ఇస్ అగైన్ డిప్రిషియేటింగ్ అసెట్ దిస్ ఇస్. సో కాబట్టి అంటే ఇల్లు కూడా డిప్రిషియేటింగ్. ఇప్పుడు ఎట్లుంటుందని అంటే, మనకి అపార్ట్మెంట్, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మా ఏరియా గోపాల్ నగర్ ఆ ఏరియా అనుకోండి, 1 లక్ష రూపాయలు గజం ఉంటుంది. ఒక 150 గజాలు అంటే 1.5 కోటి ఉంటుంది. లేదు మనం దాంట్లో ఇల్లు కూడా కట్టుకొని దిగాలి అని అంటే సరే ఒక 2.5 కోట్లు 3 కోట్లు అవుతుంది అనుకుందాం. అందులో మనకు 1.5 కోటి మాత్రమే రియల్ ఎస్టేట్, అండర్లయింగ్ ఏదైతే ఉందో ల్యాండ్, దాని పైన పెట్టేటువంటి 1 కోటి రూపాయలు ఏదైతే ఉందో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద, ఇట్స్ డిప్రిషియేటింగ్ అసెట్ అగైన్. ఎగ్జాక్ట్లీ. కన్స్ట్రక్షన్ కాస్ట్ విల్ బి డిప్రిషియేటింగ్. కాకపోతే సహజంగా మనం చూస్ చేసుకునే ఏరియాని బట్టి ఏమన్నా రెంటల్ ఇన్కమ్ లాంటి ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. కానీ ఏరియాని బట్టి ఉప్పల్కి వెళ్ళి ఆ పని చేస్తా అంటే కుదరదు. అట్లా ఇరుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఇక్కడ ఇట్లాంటి మంచి హైటెక్ సిటీ సరౌండింగ్ లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటే రెంటల్ ఈల్డ్ అంతా బాగా వస్తాయి, డిఫరెంట్ బాల్ గేమ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే కాంక్రీట్ ఏదైతే ఉందో ఇట్ విల్ డిప్రిషియేట్ బై 4% per annum. రైట్. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ కేసు అనుకోండి. నేను ఎందుకు ఎర్లీ ఏజెస్ లో ఇల్లు కొనొద్దు అంటానంటే, ఇప్పుడు 30 సంవత్సరాలకి ఇల్లు కొన్నారు అనుకుందాం. బిల్డింగ్ ఎంత ఉంటుంది? 30 ఏళ్ళు ఉంటుందా మ్యాక్స్? అంతే. 30 సంవత్సరాలు అనుకుందాం. కరెక్ట్ గా 60 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది? డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేసి రీకన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. రీకన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టాలా? మీరు దాని అప్పుడు ఎలిజిబుల్, మీరు మళ్ళీ అప్పుడు పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండదు. మరి లేనప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా కొంటారు? వయసు ఉండదు, డబ్బులు ఉండదు. అసలు యాక్చువల్గా ఇల్లు ఉండాల్సిన వయసు ఏది? అది ఎగ్జాక్ట్లీ అసలు ఉండాల్సింది అది. రెండో అంశం, ఇప్పుడు మీరు ఎక్కడో ఉప్పల్లోనో బాచుపల్లిలోనో ఇల్లు కొన్నారు. సరే మీరు ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర కదా అని బాచుపల్లిలో కొన్నారు అనుకుందాం. బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. ఎర్లీ ఏజ్, నా సొంత ఇల్లు ఉంది నేను ఎక్కడికి పోనాను అంటారా? అనలేము కదా. మనము వలస పక్షులం. వీ హావ్ టు రీలొకేట్. అంతే. మనం ఎంత దూరం ప్రయాణం చేస్తే మనకు అంత డబ్బులు వస్తూ ఉంటాయి. ఆపర్చునిటీస్ అంతే వస్తాయి. ప్రమోషన్ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. లేదు నాకు ఇల్లు ఉంది ఇక్కడనే ఉంటాను అని అంటే నీ మూర్ఖుడు. దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్ రేవంత్. ఎందుకంటే నేను హావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ మై ఐటీ ఇండస్ట్రీ
మనకి ఇక్కడ ఒక సొంత ఇల్లు ఉండడం మూలాన వాళ్ళు రీలొకేట్ అవ్వడానికి ఇష్టపడరు. సో రీలొకేట్ కాకపోవడం వల్ల వాడి గ్రోత్ కూడా ఆగిపోతుంది. దట్ ఇస్ ద అంతే. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉన్న ఆపర్చునిటీస్ హైదరాబాద్ లో సమ్టైమ్స్ ఉండకపోవచ్చు. అవును. సో పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు రీలొకేట్ టు బెంగళూరు బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హౌస్. ఎగ్జాక్ట్లీ, అది ఎమోషన్ చేస్తుంది, అంటే మీ గ్రోత్ ని కూడా కాంప్రమైజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదొకటే కాదు, ఇప్పుడు ఇప్పుడు మీరు ఇల్లు కొన్నారు, ఇప్పుడు 30 ఏళ్ళకి ఇప్పుడు కొన్నారు కాబట్టి ఆ ఏరియా పీస్ఫుల్ గా ఉండొచ్చు, అంతా బాగుండి ఉండొచ్చు. కరెక్ట్ గా 30 ఏళ్ళకి ఎట్లయితుంది, అది కోటి లాగా తయారైతుంది, బిజీగా క్రౌడీ ఉంటారా? మీకు రిటైర్మెంట్ లైఫ్ అట్లా కావాల్సి ఉంటుందా? కదా, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో మీకు తెలియదు. సో మనకు క్లారిటీ వచ్చేదాకా ఇంటి కోసం డబ్బులు దాచిపెట్టుకోండి, భూములు కొనుక్కోండి కావాలంటే, ఇల్లు కొనుక్కోవడానికి తర్వాత రియల్ ఎస్టేట్ లోనే పెట్టుకోండి, నేనేం ఈక్విటీ పెట్టమని చెప్పట్లేదు, కానీ ఇల్లు కట్టకండి. ఎగ్జాక్ట్లీ. మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉందో అక్కడ రెంట్కి తీసుకోండి, రెంట్కి తీసుకొని ఉండండి. ఎంత అవుతుంది? మహా అయితే హైటెక్ సిటీ దగ్గరలో తీసుకుంటే మంచి అపార్ట్మెంట్ అంటే 50,000 కాదు, 100% కదా. ఇప్పుడు ₹1,00,00,000 అపార్ట్మెంట్ మనం కొంటే దానికి ఈఎంఐ ఎంత అవుతుంది? 70,000 80,000 కట్టాలి. మరి ఏది బెటర్? ఎక్కడో ఉండి మళ్ళీ ట్రావెలింగ్ టైం ఎక్స్ట్రానా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రానా? ఆ ₹1,00,00,000 అపార్ట్మెంట్ ఎక్కడో బాచిపల్లి, హైటెక్ సిటీకి రావాలని 45 నిమిషాలు పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ట్రావెల్ అన్ని పెరుగుతున్నాయి, దాని బదులు హైటెక్ సిటీలో 50,000 పెట్టి అపార్ట్మెంట్ రెంట్ తీసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఎంత టైం కలిసి వస్తుంది, నీ హెల్త్ అంతా బాగుంటుంది, నీకు అంత టైం మిగులుతుంది, నీ ఫ్యామిలీకి అంత టైం ఇవ్వచ్చు, నియర్ బై ఆఫీస్, నీ వర్క్ లైఫ్ పెరుగుతుంది. కరెక్ట్. గుడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పిల్లలంతా ఇప్పుడు జాయిన్ అవుతారు ఐటీ ఇండస్ట్రీలో. సో యాజ్ పర్ యూ, సో మీ ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ హౌ మచ్ పర్సంటేజ్, అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ వాళ్ళకు ఉన్న మంత్లీ ఇన్కమ్ సోర్సెస్ లో ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలంటారు మీరు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి వయసు అంటూ ఏమీ లేదు. అసలు అడగాలి అని అంటే పిల్లలు చిన్న గొప్ప నుంచి అలవాటు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్టింగ్ అనేది వాళ్ళకి అదొక లైఫ్ హ్యాబిట్ అయి ఉండాలి. గవర్నమెంట్ కూడా దీన్ని ఒక చాప్టర్ లాగా చేయాలి, ఇంక్లూడ్ చేస్తే బెటర్ అసలు. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి తెలుసు ఉండాలి. సో అసలు జాబ్ వచ్చింది అని అంటే మీరు గుళ్ళో వెళ్ళి డొనేషన్ ఇస్తారో లేదో తర్వాత విషయం, కానీ ముందైతే ఇన్సూరెన్స్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ నుంచి స్లోగా స్టార్టింగ్ అయితే మొదలు పెట్టాలి. ఎంత చేయాలి అంటే 50% చేయాలంట స్టార్టింగ్ లో, 50% ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్. అంతే. ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రీ డిఫైన్డ్ లిమిట్ అంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీతో ఉంటున్నారు అనుకుందాం, అన్ని ఖర్చులు ఫ్యామిలీనే పెడుతుంది అనుకుందాం, మీరు 70% కూడా చేయగలుగుతారు. మనకేం డెట్స్ లేకపోతే చేయగలుగుతారు, అంతే కదా. సో అది ఇండివిజువల్ కేస్. మాక్సిమం ఎంత చేయగలుగుతాం, బతకడం కోసం పెట్టుకోండి, అనుభవించడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్కి ఒక 30,000 వస్తున్నాయి అనుకుందాం, ఎంత అవుతుంది ఖర్చు? 15,000 అవుతుందా? అంతే కదా. ఇంకో 15,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలు పెట్టాలి. సో ఇన్వెస్ట్మెంట్ కి వయసు లేదు. సో బేసిక్ ఇక్కడ బ్యూటీ ఏంటి, ఎప్పుడైనా కానీ ఇనిషియల్ స్టేజెస్ లో మన మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ కనపడవు, 7 ఏళ్ల పాటు రిటర్న్స్ కనపడవు, 7 years దాటితే రిటర్న్స్ కనపడతాయి. సో ఎర్లీ ఏజెస్ నుంచి కొద్ది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ పోతూ ఉంటే యాక్చువల్ ఏజ్ వాళ్ళకి ఒకటి వస్తుంది. 30 ఏళ్ళు అంటే 22 నుంచి 28, 23 నుంచి మొదలు పెడితే 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్ ఏంటో తెలిసిపోతుంది. ఒక్కసారి దాని రుచికి అలవాటు పడ్డాడు బయటికి పోడు. రుచి తెలియాలి ఎర్లీ ఏజ్ లో. ఎగ్జాక్ట్లీ. ఒక క్లయింట్ ఎప్పుడో డబ్బులు పెట్టారంట, ఆయన హౌస్ కి ఏదో అవసరం ఉండి మొత్తం రిడీమ్ చేశారంట. అయితే ఒక 1,000 రూపీస్ రిడీమ్ చేయడం కుదరలేదంట. అంతే, వదిలేసాడు. 1,008,000 అయినాయి అంట. అరే 1,008,000 అయినాయా అని షాక్ అయ్యి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. సో ఎర్లీ ఏజెస్ నుంచి అది ప్రాక్టీస్ ఉందనుకోండి, రుచి తెలుస్తుంది. కానీ వయసు అయిపోయింది కదా, అది వయసు అయిపోయింది. సో ఎర్లీ ఏజ్ నుంచి దేర్ ఇస్ నో పర్సంటేజ్ లిమిట్. అక్కడ మనకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ బట్టి, కమిట్మెంట్స్ బట్టి వీ హావ్ టు ప్లాన్, బట్ గో ఫర్ ద మ్యాక్స్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే జనరల్ గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, సో ఇప్పుడు చాలా మందికి అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో కూడా ఇప్పటి ఐటీ ప్రొఫెషన్ అంటే స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ వాళ్ళకి తెలియట్లేదు చాలా మంది కూడా. సో వాట్ ఆర్ ఆల్ ద బెస్ట్ అవైలబుల్ ఆప్షన్స్? అంటే ఇప్పుడు సో ఐటీ ఫీల్డ్ అన్సర్టన్, బేస్డ్ ఆన్ దిస్ అన్సర్టనిటీస్, అటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పద్ధతులు, ఎలాంటి పద్ధతులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు బాగుంటుంది అనేది మీ? సో ఎప్పుడైనా ఎసెట్స్ అనేవి మనకి 4 ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది, డెట్ అంటే ఎఫ్డీస్ లాగా, డెట్ ఫేస్ ఒకటే అంటారు, కమోడిటీ గోల్డ్, సిల్వర్, ఈక్విటీ. ఈ 4 ఎసెట్స్. ఎప్పుడైనా కానీ వన్ సింగిల్ డైరెక్షన్ లో మనకి హెవీ వెయిట్ వేయకూడదు. రియల్ ఎస్టేట్ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, డెట్ ఉండాలి, గోల్డ్ కమోడిటీ ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మనం డైరెక్ట్ గా స్టార్టింగ్ స్టేజ్ రియల్ ఎస్టేట్ లో పెట్టడం కష్టం కాబట్టి, బికాస్ రియల్ ఎస్టేట్ నీడ్ రియల్లీ బిగ్ సమ్ ఆఫ్ అమౌంట్, హ్యూజ్ మనీ కావాలి కాబట్టి ఇనిషియల్ స్టేజెస్ లో వీ కెన్ స్లోలీ స్టార్ట్ అక్యుములేటింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ కమోడిటీ
some portion of debt, some portion of equity. Majority portion should be allocated to the equity considering the growth. ఇక్కడ ఎప్పుడైనా ఫస్ట్ అసలు ఎలాకేషన్ చేసేటప్పుడు మన మైండ్ లో ఒక ఎండ్ గోల్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఆ గోల్ ఏంటి, మనం ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, How much దిస్ returns ఇస్ we are మోర్ expecting ఇంపార్టెంట్. from this investment. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వచ్చిన బిగ్ ప్రాబ్లం ఏంటి అని అంటే రాంగ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. 25% వస్తుంది, 30% వస్తుంది, 15 వస్తే మీకు సూపర్ హిట్ పోర్ట్ఫోలియో. Exactly. 15 రావడం అంత ఈజీ కాదు. Correct. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. లాస్ట్ 5 years లో జరిగిన ర్యాలీని చూసి అందరూ అట్లా అనుకుంటున్నారు, కానీ ఇండస్ట్రీ ఇస్ నాట్ లైక్ దట్. Correct. 15% వస్తే బాగా వచ్చినట్టు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో 15% రావడం కోసము నేను ఎంత పోర్షన్ ఈక్విటీలో పెట్టాలి, ఎంత పోర్షన్ డెట్లో ఉంచాలి, ఎంత పోర్షన్ కమోడిటీలో అంటే గోల్డ్లో ఉంచాలని మనం ముందుగా ప్లాన్ చేసుకొని దాంట్లోకి ఎస్ఐపి పద్ధతితో లేకపోతే ఉన్నట్టుగా యాడ్ చేసుకోవడం స్లోగా. వీ హ్యావ్ టు స్లోలీ స్టార్ట్. సో డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోయి నేను రియల్ ఎస్టేట్ కొంటాను, నేను లోన్ తీసుకొని మరీ కొంటాను, బికాస్ మన జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు. రిసెషన్ ఒకటి గట్టిగా తగిలింది అనుకోండి, కరెక్ట్, 2 ఏళ్ళు రిసెషన్ మినిమం ఉంటుంది. 2 ఏళ్ళు ఉద్యోగం లేకపోతే అదే టైంలో నువ్వు ఇల్లు కొంటే నీ జీతం రాదు, నీ ఇంటి ముందు వచ్చి బ్యాంక్ వాడు నుంచి ఉంటాడు, నీ ఇల్లు జప్తుకి వెళ్తుంది, అక్కడ ఉద్యోగం పోయింది అన్న స్ట్రెస్ కంటే దీని మీద ఎక్కువ పేర్ ప్రెషర్, సొసైటీలో ప్రెస్టేజ్ ఇష్యూస్, మొత్తం జీవితం పోతుంది. కరెక్ట్. ఇనిషియల్ స్టేజెస్ లో హ్యావ్ సమ్ క్యాష్ రిలేటెడ్ లిక్విడ్ రిలేటెడ్ అసెట్స్. ఓకే. సో ఉద్యోగం పోయినా ఒకవేళ అదే మళ్ళీ ఉద్యోగం పోయింది అనుకుందాం, అట్లనే కేసులో ఇల్లు లేదు కానీ ఇక్కడ అసెట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ, దీని నుంచి తీసి యూ కెన్ సర్వైవ్. ఫస్ట్ సర్వైవల్, ఆ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అనేది లాస్ట్ సబ్జెక్ట్, ముందు సర్వైవల్. సో సర్వైవల్ కి ఏదో అవసరం ముందు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. But I have seen many cases we have failed to get the expected returns when we invest directly without any advisor, right? So అలాంటి వాళ్ళ కోసం, so what is your advice to have an advisor, okay? So to invest in regular funds. సో బేసిక్గా రెగ్యులర్, డైరెక్ట్ రెండు కరెక్టే, అందులో ఏది తప్పు అంటానికి ఏం లేదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్